బైబిల్ గ్రంథములో నుంచి యోబు గ్రంథము 7వ అధ్యాయం. యోబు గ్రంథము 7వ అధ్యాయం. మనము 7వ అధ్యాయాన్ని మనం చదువుకుని ఉన్నాం. 7వ అధ్యాయములో యోబు ఎవరితో మాట్లాడుతున్నాడంటే దేవునితో మాట్లాడుతూ ఉన్నాడు. తన బాధను, తనకు కలిగినటువంటి దుఃఖానంతా కూడా ఎవరితో చెప్పుకుంటున్నాడంటే దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. కాబట్టి స్నేహితులు వచ్చి ఆదరించాలని చూసినా స్నేహితులతో చెప్పుకునేటువంటి మాటల కంటే కూడా, స్నేహితులతో చెప్పవలసినటువంటి దుఃఖాన్ని కంటే కూడా తనకున్నటువంటి దుఃఖాన్ని, తన హృదయంలో ఉన్నటువంటి మనోవేదన అంతటిని ఎవరికి చెప్పుకుంటున్నాడంటే యోబు గారు దేవునితో చెప్పుకుంటూ ఉన్నాడు. ఈ 7వ అధ్యాయంలో యోబు భక్తుడు చెబుతున్నటువంటి మాట ఏంటంటే, ప్రభువా దేవా, నీవు నన్ను చూస్తావు, నేను ఎక్కడుంటానో తెలుసా, నేను మట్టి పాలైపోయి ఉంటాను, నీవు నన్ను వెతుకుతూ గాని నేను కనబడను. అదే భూమి మీద యోబు అనేటువంటి పేరు కలిగిన వ్యక్తి మరి ఒకసారి బ్రతుకుతాడు, జీవముతో ఉంటాడనే విషయాన్ని నేను మరిచిపోతున్నానని స్పష్టముగా యోబు గారు అంటూ ఉన్నాడు. ఎందుకు ఇంత బాధతో యోబు భక్తుడి మాట అంటున్నాడంటే, తనకు కలిగినటువంటి బాధ అంత వేదనకరమైంది. ఆ బాధను ఎవరు కూడా వివరించలేరు, ఎవరు కూడా వర్ణించలేరు. చాలా మంది యోబు కలిగినటువంటి శ్రమలు ఏంటయ్యా అని వివరించి ధ్యానించినప్పుడు యోబుకి ఏముందలేండి కలిగి వచ్చినటువంటి శ్రమలు అని అంటాం. కానీ చాలా మంది యోబుతో పోల్చుకునేటువంటి వారు కూడా ఉంటారు. యోబు కలిగినటువంటి శ్రమలన్నీ ఒక్కసారిగా వస్తే మనం నిజంగా భూమి మీద బ్రతకగలుగుతామా? నిజంగా సజీవుల లెక్కల్లో మరలా ప్రభువుని స్తుతించగలుగుతామా? యోబుతో పోల్చుకునేటువంటి భక్తిని మనం కలిగి ఉండకూడదు. మన భక్తి, మన శ్రమలు, మనకు వచ్చేటువంటి కష్టాలు యోబు కంటే కూడా చాలా చిన్నవి. అదే ఒక్క దినములోనే ఇల్లు కూలిపోయింది, ఒక్క దినములోనే ఒంటిలన్నీ కూడా శత్రులు తీసుకెళ్ళిపోయారు, ఒక్క దినములోనే ఆస్తి మొత్తం పోయింది, ఒక్క దినములోనే కుమారులు కుమార్తెలు చనిపోయారు, ఒక్క దినములోనే ఏం జరిగిందంటే శరీరం అంతా కూడా కృపులతో నిండిపోయినది, ఎముకలు బలము తగ్గినవి, అన్ని కూడా ఒక్క దినములోగానే జరిగింది. ఒక్క దినములోగా ఇన్ని పరిస్థితులు జరిగినప్పుడు మనము యోబు లాంటి శ్రమలు నేను అనుభవిస్తున్నానని చెప్పుకోవటం మన అవివేకం. యోబుతో మనం ఏం చేయకూడదు, పోల్చుకోకూడదు. యోబు అంత భక్తిపరుడు, యథార్థవంతుడు, యోబు నోటి మాట ద్వారా కూడా పాపము చేయలేదని దేవుడి సాక్ష్యం చెప్పారు. కాబట్టి మన భక్తి, ప్రియాదేవుడు, మన విశ్వాసం, మనకు కలిగే శ్రమలు, మనకు ఎదురయ్యే పరిస్థితులను బట్టి యోబుతో మన ఆత్మీయ జీవితాన్ని, మన శ్రమలను పోల్చుకునేటువంటి వ్యక్తులుగా మనము ఉండకూడదు. అర్థమైందా? ఒకవేళ ఏం చేసాడంటే గుండు కొట్టించుకొని నేను కూడా యోబు లాంటి శ్రమలు అనుభవిస్తున్నానని చెబుతున్నాడు. అది పెద్ద తప్పు. అర్థమైంది? గుండు కొట్టించుకున్నంత మాత్రాన మనము యోబు లాంటి శ్రమలు అనుభవించినటువంటి వారము కాదు. నిజంగా నువ్వు యోబు గ్రంథాన్ని చదివి ఉంటే, ఆయనకు ఎదురైనటువంటి శ్రమలను అనుభవించి ఉంటే అప్పుడు చెప్పగలగాలి, అప్పుడు విశ్వాసంతో పలకగలగాలి, అప్పుడు మాట్లాడగలగాలి. అర్థమైందా? కొన్ని పరిస్థితులు, కొన్ని బాధాకరమైనటువంటి దుఃఖకరమైనటువంటి దినాలు, రోజులు, అర్థమైంది, యోబులాగా కురుపులతో శరీరం నిండిపోయి ఉన్నప్పుడు నీ విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ భక్తి కలిగి ఉన్నప్పుడు అప్పుడు చెప్పగలగాలి, నేను ప్రభు యందు విశ్వాసం ఉంచాను, నేను భక్తి కలిగి ఉన్నానని మంచి సాక్షి జీవితాన్ని కాపాడుకోగలగాలి. కాబట్టి ఎందుకు మనం యోబు గ్రంథాన్ని ధ్యానిస్తున్నామంటే, అతనికి ఎదురైనటువంటి పరిస్థితిలో తన విశ్వాస జీవితాన్ని కాపాడుకుంటూ, తన భక్తి జీవితాన్ని కాపాడుకుంటూ, తనకు ఎదురైనటువంటి ప్రతి ఒక్క పరిస్థితులను ఆయన భద్రపరుచుకుంటూ ఎవరి మీద విశ్వాసముతో బ్రతుకుతున్నాడంటే దేవుని మీద అతడు విశ్వాసముతో బ్రతుకుతూ ఉన్నాడు.
ఒక్క దినములోగే మనకేమవ్వలేదు, ఆస్తి కొనిపోలేదు. ఒక్క దినములోనే మనము శరీరం రోగముతో నింపబడలేదు. ఒక్క దినములోనే మనకున్న పేరు ప్రఖ్యాతులు పోలేదు. అలాంటప్పుడు మన యొక్క ఆత్మీయ జీవితాన్ని, వ్యక్తిగత జీవితాన్ని, మనకున్న భక్తిని ఏబుతో పోల్చుకునేటువంటి దౌర్భాగ్యమైన స్థితికి మనము రాకూడదు. అదేవిధంగా ఊజు దేశమందు ఏబోను ఒక మనుష్యుడు, అతడు యథార్థవంతుడును, నీతివంతుడును, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనం విడిచినవాడు. చెడు అనే దానిని తన జీవితములు లేనివాడు. నువ్వు ఎలాగ చెప్పగలుగుతావు నేను ఏబులాంటి శ్రమలు అనుభవించానని? ఎలాగ చెప్పగలుగుతావు నీలో చెడును, అక్రమమును, అవిధేయతమును, పాపమును, అపవిత్రమైన కార్యాలు ఉంచుకొని నేను ఏబులాంటి శ్రమలు అనుభవిస్తున్నాను ఎలా చెప్పగలుగుతావు? ప్రియా దేవుని బిడ్డ, దేవుడే సాక్ష్యం ఇచ్చినాడండి అతని యొక్క విశ్వాస జీవితాన్ని, అతని యొక్క భక్తి జీవితాన్ని, అతని కొన్న పరిశుద్ధమైన జీవితం గురించి ఈ దేవుడే ఏవు గురించి మంచి సాక్ష్యము చెప్పగలిగాడు. కాబట్టి మనం ఎలాగ చెప్పగలుగుతాం? కాబట్టి మనకు వచ్చే శ్రమల్లో మనం ఏం జ్ఞాపకం చేసుకోవాలంటే, ఏగు లాంటి శ్రమలు మనకు రాకపోయినా, మనకి తక్కువగా శ్రమలు పరీక్షలు ఎదురైనా మన విశ్వాస జీవితాన్ని కాపాడుకోవలసినటువంటి బాధ్యత ఎలాగ మనము నెరవేర్తించాలో, ఎలాగ మనం భద్రంగా కాపాడగలగాలో, విశ్వాస సంబంధమైన జీవితాన్ని అనుభవించిన ఏబు యొక్క విశ్వాసాన్ని చూచుకుంటూ మనం కూడా ధైర్యంగా ముందుకు కొనసాగాలి. కానీ ప్రియా దేవుని బిడ్డలారా, వారికి ఉన్నంత భక్తి మనలో ఉండకపోవచ్చు, వారికి అన్నంత విశ్వాసం మనలో ఉండకపోవచ్చు, వారికి ఉన్నంత శ్రేష్టమైనటువంటి జీవిత విధానం మనలో ఉండకపోవచ్చు. ఏబు ప్రియా దేవుని బిడ్డ బూడిదలో, దుమ్ములో కూర్చొని తల మీద బూడిద పోసుకొని ఏం చేసి ఉన్నాడు? ప్రభువుని స్తుతిస్తూ అక్కడ మౌనంగా కూర్చున్నాడు. అదే మనము భక్తి చేయాలి, కానీ విపరీతమైనటువంటి భక్తి కలిగినటువంటి భక్తులు మాత్రం చేయకూడదు. అదే అందుకని చాలా మంది ఏం చేస్తున్నారంటే, నేను కూడా ఏగులాగా ఏం చేస్తున్నానని చెప్పి తెలుసా, మందిరంలో కూర్చొని తల మీద బూడిద పోసుకున్నారు తెప్పించుకొని. అది దాన్ని ఏమంటారంటే, ప్రియా దేవుని బిడ్డ, విపరీతమైనటువంటి బుద్ధి అంటారు. అది ఒక పనికి మాలినటువంటి పని అంటారు. అది శ్రమలు అనుభవిస్తున్నప్పుడు ఎదురైనటువంటి పరిస్థితుల్లో నిలబడగలిగిన విశ్వాస జీవితాన్ని కలిగి ఉండాలి. కానీ అందరి ముందు కనబడాలనేటువంటి గుండు కొట్టించుకోవటం, అందరి ముందు కనబడాలని తల మీద బూడిద పోసుకోవటం, అందరు నన్ను చూడాలని ప్రియా దేవుని బిడ్డ చింపురు గుడ్డలు వేసుకోవటం, దీన్ని ఏమనుకోను, దీన్ని బట్టి అందరూ అన్నారు. నీ భక్తి కాపాడుకోవాలంటే నీకు ఎదురైన శ్రమలు, పరీక్షలు, నీ విశ్వాసాన్ని, నీ పరిశుద్ధతను, దేవుని ఎడల నీ కలిగి ఉన్న భయభక్తులను కలిగి నువ్వు చెడుతనమును ఇంకా అసహించుకుంటూ పరిశుద్ధత కలిగి జీవించినప్పుడే అప్పుడు చెప్పగలగాలి, నేను దేవుని విషయంలో ఏ తప్పు కూడా చేయకుండా పరిశుద్ధంగా నీతిగా బ్రతికాననేటువంటి సాక్ష్యము అప్పుడు దేవుడిస్తాడు. ఇక్కడ ఏబు గారి యొక్క జీవితంలో ఏబు భక్తుడు అంటున్నటువంటి మాట ఏంటంటే 5-6 వచనంలో ఈ మాట అంటున్నాడు, నా దేహము పురుగులతోనూ మట్టి పెళ్ళలతోనూ కప్పబడి ఉన్నది, నా చర్మము మాని మరలా పగులుచున్నది. నా దేహము ఎలాగుందంటే పురుగులతోనూ మట్టి పెళ్ళలతో నింపబడింది. అదే పురుగులు ఉన్నాయి ఎవరి దేహములో? ఏబు గారి యొక్క దేహములు పురుగులున్నవి, మట్టి పెళ్ళలు కప్పబడి ఉన్నవి. ఎంత బాధాకరముగా ఉన్నాడు ప్రియా దేవుని బిడ్డ, ఎంత బాధను అనుభవిస్తున్నాడు. అయినా దేవుడు నాకు అన్యాయం చేశాడన్నాడా? అయినా దేవుడు నన్ను గాయపరిచి అన్నాడా? ప్రియా దేవుని బిడ్డ, అయినా తన శరీరం ఆ రీతిలో ఉండిపోయినా కానీ దేవుణ్ణి దూషించేటువంటి మనసు రాలేదు. ఎంత బాధను, ఎంత దుఃఖాన్ని, ఎంత కష్టాన్ని అనుభవిస్తున్నా, ప్రభువా నీకు స్తోత్రం అయ్యా, ఈ పరిస్థితుల్లో కూడా నీవు నన్ను సజీవంగా ఉంచినందుకు వందనాలు. ఒకవేళ నేను చనిపోయినా
నీవు నన్ను చూచిన మరలా నేను నిన్ను చూడగలిగేటువంటి విశ్వాసము నాకుంది, అలాంటి నిరీక్షణ నాకుందని ఏబు భక్తుడు పలకగలుగుతున్నాడు. ప్రియా దేవుని బిడ్డ, బైబిల్ గ్రంథాలలో ఓరకనే భక్తుల జీవితాలు ఓరకనే రాయలా, అర్థమైందా? ఓరకనే ప్రియా దేవుని బిడ్డ రీతించల్లా, ఓరకనే ఇష్టం వచ్చినట్లు రాయలా. ఇది పరిశుద్ధాత్మ దేవుడు, పరిశుద్ధాత్మ ప్రేరేపణ కలిగి భక్తుల యొక్క జీవితాలను బైబిల్ గ్రంథంలో ముద్రించి దేవుడు. అందుకని ఒకసారి చదివేటప్పుడు ఆలోచన పెట్టుకోవాలి, ఒకసారి చదివేటప్పుడు బుద్ధి కలిగి ఉండాలి. మనం ఏబు గ్రంథాన్ని చదువుతున్నామంటే, ఏబు భక్తుడి యొక్క మాటను పలుకుతున్నామంటే నిజంగా దేవుడు ఎంత అద్భుతమైన రీతిలో పరీక్షించాడా, ఎంత అద్భుతమైన రీతిలో అతన్ని నిలబెట్టాడు అనేటువంటి విషయాన్ని మనం జ్ఞాపకము చేసుకోవాలి. ఓరికనే రాసి వారి జాబితాలో కూడా నీ పేరు కూడా రాశారని చెప్పుకోవటము బుద్ధి తక్కువతనం. వారి విశ్వాసాన్ని, వారి విశ్వాస జీవితాన్ని అనుసరించి నడుచుకోవాలని దేవుడు ఏం చేసాడు? బైబిల్ గ్రంథంలో ఏబు గారి యొక్క జీవిత చరిత్రను ముద్రించాడు. ఇక్కడ కింద వచనములు అంటున్నాడు చూడండి, 6వ వచనం, నా దినములు నేతగాని వాడి కంటెను వడిగా గతించుచున్నవి, నిరీక్షణ లేక అయ్యి క్షమి పోగుచును. నా జీవము వట్టి ఊపిరియే అని జ్ఞాపకము చేసుకొనను, నా కన్ను ఇకను మేలు చూడదు. అదే, నా కన్ను ఇక మేలు చూడదు. ఇది నిర్ణయం. ఏ నిర్ణయం? నా నిర్ణయం అయితే ఏంది? నా కన్ను ఇక మేలు చూడదు. కానీ దేవుని యొక్క నిర్ణయం ఏముంది? ప్రియా దేవుని బిడ్డలారా, దేవుని యొక్క నిర్ణయము అద్భుతమైంది. చీకిపోయి పురుగులతో నింపబడినటువంటి శరీరము, మట్టి పిల్లలతో నింపబడినటువంటి శరీరము, జీవము చూడదనుకున్నటువంటి శరీరము, మరలా క్షేమ స్థితిలోకి రాకూడదు అనుకున్నటువంటి ఈ శరీరము ఏబు గ్రంథము చివరి అధ్యాయములో రాయబడింది. ఏబుకు దేవుడు మొదట క్షేమ స్థితిని కలుగు చేసినప్పుడు అర్థమైంది. ఏబు చేసిన ప్రార్థన దేవుడు ఆలకించి జవాబిచ్చినప్పుడు ఏబు శరీరము, ఏబు దేహము, ఏబు ఏ జీవమునైతే ప్రియా దేవుని బిడ్డ ఏ విషయములైతే క్షేమకరముగా చూడదనుకున్నాడో ఆ విషయాల్లో దేవుడు అద్భుతమైన రీతిలో అతడు మరలా మంచి శరీరమును, ఆరోగ్యమును, జీవమునిచ్చి మంచి స్థితిలో దేవుడు నిలబెట్టాడు. నేను ఇది చూడలేదు అనుకున్నాడు ఏబు, కానీ దేవుడు ఏం చేశాడు? అది చూపించి నెరవేర్చాడు. ప్రియా దేవుని బిడ్డ, మనము గతించుచున్న కాలాన్ని, ఎదుర్కొంటున్న పరిస్థితులను బట్టి, మనకున్నటువంటి ప్రియా దేవుని బిడ్డ పరిస్థితులను బట్టి మనం ఏం మాట్లాడతామంటే, ఇక నేను చూడలేనేమో ఆ పరిస్థితి, ఇక నా జీవితంలో ఆ మేలుకరమైనటువంటి దినాలను నేను అనుభవించలేనేమో అని అనుకుంటాం. కానీ అది తప్పు. దేవుడు ఎన్నడూ కూడా ఏ వ్యక్తిని కూడా విడిచిపెట్టడు. ఏ వ్యక్తిని కూడా తృణీకరించు. ఏ వ్యక్తి విషయంలో ప్రియా దేవుని బిడ్డల చేసినటువంటి ప్రార్థన, చేసినటువంటి మంచి పని, దేవుని కొరకు దేవుని పని విషయంలో చేసినటువంటి ప్రతి ఒక్క మంచి పనిని దేవుడు జ్ఞాపకం చేసుకొని వారి జీవితాల్లో ఏం చేస్తాడు? దేవుడు మేలుతో వారిని దేవుడు నింపుతాడు. ఎందుకు మరలా దేవుడు ఏబును జ్ఞాపకం చేసుకుంటున్నాడు అంటే, ఏబు దేవుని సన్నిధిలో చేసేటువంటి ప్రార్థనలు దేవుడు ఆలకిస్తూ ఉన్నాడు. అందుకనే శ్రమలు, కష్టములు, పరిస్థితుల్లో శరీరము ఆరోగ్యం లేనటువంటి పరిస్థితిలో ప్రార్థన చేయటం ఎందుకులే అని అనుకోకూడదు. హాస్పిటల్కి వెళ్ళినప్పుడు డాక్టర్ గారు చెప్పేటువంటి మాట ఏంటంటే, నీ దేవునికి నువ్వు ప్రార్థన చేసుకో, మా వంతు మేము ప్రయత్నం చేస్తాం. శరీరము లోపల ఆరోగ్యము కలిగించాలంటే అది దేవుని వలన కలిగింది. ఏబు గారు బ్రతికినటువంటి దినాల్లో ఏ వైద్యుడు ఉన్నాడు? ఏ వైద్య శాస్త్రం ఉన్నది? ప్రియా దేవుని బిడ్డ, ఏబు గ్రంథాన్ని మనము చివరి వరకు ధ్యానించినప్పుడు వైద్యములో, వైజ్ఞానికములో, విద్యారంగములో, ఖగోళ శాస్త్రములో, అంతరిక్షములో ఏమేమి జరుగుతున్నాయి, భూమి కింద ఏమి జరిగినాయి, భూమి పైన ఏం జరుగుతున్నాయి, అన్ని మొత్తము భూ సంబంధమైన, పర సంబంధమైన, మానవ శరీరానికి సంబంధమైన విషయాలన్నీ కూడా ఇందులో క్లుప్తంగా దేవుడు వివరంగా రాసి ఉంచాడు.
వైజ్ఞానిక శాస్త్రం ఉన్నది, విద్య శాస్త్రం ఉన్నది, చదువు ఉన్నది. అదేవిధంగా ప్రియాదేవుడు ఖగోళ శాస్త్రానికి సంబంధించినది, బంగారము వెండి ఎక్కడ దాచబడినవు అన్ని రాసి ఉన్నాయి. కాబట్టి ఏదైతే నేను చూడలేననుకున్నాడో, ఏ శరీరం అయితే ఆరోగ్యము లేదనుకున్నాడో ఆ శరీరమును దేవుడు ఏం చేస్తున్నాడు? ఆరోగ్యముతో నింపి ఉన్నాడు. అందుకని మనం ప్రార్థన చేయాలి. దేవుని మీద ఉన్న మనకు ఉన్న విశ్వాసాన్ని, భక్తిని మనం ఎప్పుడు కూడా విడిచిపెట్టదు. బాగు చేయగలిగిన శక్తి, స్వస్థపరచగలిగిన శక్తి, మరలా సజీవ లెక్కలో కాపాడగలిగిన శక్తి ఎవరిలో ఉన్నదంటే ఒక ప్రభువులో మాత్రమే ఉన్నది. కాబట్టి ఏబు గుర్తించినాడండి. అందుకని ఏబు దేవుని మీద ఉన్నటువంటి విశ్వాసాన్ని, ఆ భక్తిని ఏం చేయలేదంటే ఏబు ఎన్నడూ కూడా ఆయన విడిచిపెట్టలేదు. ప్రియాదేవుని బిడ్డలారా, ఇక్కడ కింద వచ్చినములో అంటున్నాడు చూడండి 8వ, నన్ను చూచు వారి కన్ను ఇక మీదట నన్ను చూడదు, నీ కన్నులు నా తట్టు చూచును గాని నేనుండక పోదు. నీ కన్నులు నన్ను చూస్తాయి గాని నేను ఉండక పోదు. ఎందుకంటే నా శరీరం ఎలాగ నిండిపోయింది? మట్టి పిల్లలతో నిండిపోయినది కాబట్టి. నా శరీరం అంతా కూడా పురుగులతో నిండిపోయినది కాబట్టి ఇప్పుడు మరలా ఏం చూడలేనంటే మరి ఒక దినం అనేది ఉందో లేదో నేను చూడలేను. మరి ఒక దినము కొరకు నేను ఎదురు చూడవలసిన పరిస్థితి రాదేమో. రేపు అనేటువంటి దినము రాదేమో. రేపు దినాన్న ఏబు అనే భక్తుడు భూమి మీద ఉండకుండా పోతాడేమో. ఏబు అనే మనుషుడు భూమి మీద ఉండడు. కానీ రేపేం చేస్తావంటే నీవు నన్ను చూస్తావు ప్రభు అంటూ ఉన్నాడు. కాబట్టి ప్రియా దేవుని బిడ్డలారా, మనమైతే ఏమంటాం? ఎన్ని మాటలు మన నోట నుంచి, ఎన్ని దూషణకరమైన మాటలు, ఎన్ని అపవిత్రమైన మాటలు, ఎంతగా దేవుని గాయపరిచే మాటలు ఎన్ని వచ్చేయో. కానీ రేపు అనేటువంటిది ఒకటి ఉన్నది. రేపు ప్రియా దేవుని బిడ్డ దేవుడు ఏబుని ఏం చేస్తున్నాడు? ఉన్నతమైన స్థితిలో ఉంచాడు. మేలు జరగదు, కీడే అనుభవిస్తాం అనేటువంటి మాటలు తీసి పక్కన పెట్టాలి. మేలు చెయ్యాలన్నా కీడు చెయ్యాలన్నా దేవుని చేతిలో. ఒక వ్యక్తిని క్షేమకరమైన స్థితిలో ఉంచాలన్నా, ఆ వ్యక్తి యొక్క భక్తి జీవితాన్ని తూచి అతనిని ఉన్నతమైన స్థితిలో నిలబెట్టాలన్నా మరి యొక్క దినం అనేది ఉన్నది. ఏబు అనేటువంటి మనుషుడు తనకి శ్రమ కలిగి, బాధ కలిగి, దుఃఖం కలిగి, తన శరీరం అంతా చీగిపోయినా కానీ ప్రియాదేవుని బిడ్డల ఏబు భక్తుడు చనిపోయి ఉంటే మనము ఏబు గ్రంథాన్ని ధ్యానించే వారము కాము. బైబిల్ గ్రంథంలో ఏబు భక్తుడి యొక్క జీవితము, చరిత్ర కూడా ఉండేది కూడా కాదు. కానీ ఏమై ఉన్నది? రాయబడి ఉన్నది. కారణం ఏంటంటే మరి యొక్క దినము, మరి యొక్క రోజు ఉన్నది. మరి యొక్క రోజున సజీవ లెక్కలో ఏబు యొక్క క్షేమ స్థితిని చూస్తూ ఉన్నాం. మన జీవితంలో కూడా మరి ఒక రోజు ఉన్నది. మరలా మనము క్షేమ స్థితిని తప్పనిసరిగా మనము చూడగలుగుతాం. ఈ రోజు దినము, ఈ రోజు గతించిన దాని గురించి మనం మాట్లాడదు. రేపు అనే దినములో దేవుడు శ్రేష్టమైన ఆశీర్వాదమును, దీవెనను, క్షేమ స్థితిని ఉంచుతాడనే విషయాన్ని మనము మర్చిపోతాం. ఎందుకయ్యా అంటే మనం నమ్ముకున్న దేవుడు సజీవుడు. మనం నమ్ముకున్న దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. మనం నమ్ముకున్న దేవుడు భూమి ఆకాశములను సృజించిన వాడు. మనల్ని పిలిచి నమ్ముకున్న దైకని దేవుడు. ఆయన తిరిగి లేచిన పునరుద్ధానపు శక్తి కలిగిన వాడు. అందుకని ఆయనను బట్టి మనము ధైర్యముగా బ్రతకగలదు. ఆయనను బట్టి మనము క్షేమస్థితిని చూస్తామనేటువంటి మాట, విశ్వాసపు మాట ఎక్కడి నుంచి రావాలి? మన నోట నుంచి రావాలి. ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా తలలు వచ్చినట్లయితే దేవుడు ఏబు గ్రంథంలో మనతో మాట్లాడి బలపరించి ఉండగా పరిశుద్ధాత్మ దేవుడు తన సన్నిధి అభిషేకమును మనకు వచ్చి నడిపిస్తుండగా ప్రార్థిస్తాం. పరిశుద్ధుడైన యేసయ్యా, నీ కొందన విన్న వాక్యాన్ని వీళ్ళ హృదయాల్లో నీరు కట్టి ఫలించి కృప చూపించే సహాయం దీవించి నీ సన్నిధితోడు ఉంచి మేలు చేయడం, నీ వాక్యము చేత బలపరిచి ప్రతి ఒక్క బిడ్డను ధైర్యపరి సహాయం
యేసు నామములో అడిగి వేడుకొంచున్నాం తండ్రి. ఆమేన్.